వీళ్ళది ఉంది కదా కమ్యూనిస్టుల రాష్ట్రం కాదు, త్రివేంద్రం త్రివేంద్రం కాదు దాని త్రిపురానే కదా, కాదు కేరళ మొత్తం 3 రాష్ట్రాలు కదా, మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా చేశాడు కదా. ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్నిట్లో కూడా ఇవాళ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రులు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు దానివల్ల. కానీ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తుందా బీజేపీ, లేదంటే సర్దుకుపోతుందా? వాళ్ళు ఆల్రెడీ పక్క మీకు ఒకటే బీజేపీ ఆర్భాటం, మనం వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం, నాకు ఇవ్వమని చెప్పడం అట్ట ఇస్తే అసలు రాదు. వాళ్ళు డిసైడ్ చేసుకుని ఉంటారు ఎవరికి ఇవ్వాలి. నెక్స్ట్ బలం పెరుగుతున్న చోట డిమాండ్ పెరగదా? డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, కానీ బీజేపీలో ఒక నిబిడీకృతమైన క్రమశిక్షణ ఉంటుంది. మీరు ముఖ్యమంత్రి పదవి దగ్గర ఎక్కడైనా గొడవలు చూస్తున్నారు. ఇప్పుడు నిన్న కర్ణాటకలో వచ్చే వాళ్ళు ఎంత రచ్చ, పరమేశ్వర్ది ఒక రచ్చ, ప్రియాంక ఖర్గేది ఒక రచ్చ, సిద్ధరామయ్యది ఒక రచ్చ, డికే శివకుమార్ది ఒక రచ్చ. మళ్ళీ డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యాక 10 సార్లు అక్కడ తిరగడం. మీరు యోగి ఆదిత్యనాథ్ లేకపోతే మన సువేంద్ర అధికారి చూశారు, ఏమన్నా వెళ్ళాడు అతను ఢిల్లీకి? బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఢిల్లీలో కనబడతారా? ఏదన్నా అకేషన్ ఉంటే తప్పించి పొరపాటును కూడా కనబడరు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటది, అనుసంధానం అధినాయకత్వానికి వీళ్ళకి మధ్యన ఆర్ఎస్ఎస్ ఆ భావజాలం ఉన్నటువంటి కోఆర్డినేటర్లు ఉంటారు. వాళ్ళు ఏ స్వార్థంతో పనిచేయరు, వీడి గురించి ఆడి గురించి వీడికి తప్పుడు చెప్పరు.